ఎవరైతే పిల్లలు గురుకుల పాఠశాల, కేజీబీవి, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, మోడల్ జూనియర్ కాలేజ్, చిన్న చిన్న ఇంటర్ కాలేజెస్లో ఎంపీసీ చదువుతున్నారో ఈ సంవత్సరం, వాళ్ళందరూ నెక్స్ట్ మంచి కాలేజీలో బీటెక్ సీట్ రావాలని, వాళ్ళు అనుకున్న బ్రాంచ్లో జాయిన్ అవ్వాలని, వాళ్ళు అనుకునే ఎంఎన్సీ జాబ్ కొట్టాలని ఎన్నో ఆశలతో ఉంటారు. వాళ్ళందరి కోసం ఈ వీడియో. బేసికల్గా ఇప్పుడున్న పరిస్థితిలో మనకి గట్టిగా చూస్తే ఇంకొక 1.5 మంత్ మాత్రమే ఫైనల్ ఎగ్జామ్స్కి టైం ఉంది. ఆల్రెడీ తెలంగాణలో అండ్ ఆంధ్రాలో ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్కి సంబంధించిన టైం టేబుల్ వచ్చేసింది. తెలంగాణ చూసుకుంటే తెలంగాణలో ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు, అలాగే ఆంధ్రాలో కూడా ఒకరోజు అటు ఇటుగా ఫిబ్రవరి 24 నుంచి మార్చి 18 వరకు ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చింది. ఈ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే పిల్లలు ఎటువంటి టెన్షన్ లేకుండా నెక్స్ట్ ఏంటి, ఎంసెట్ పరీక్ష ఏంటి, తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ ఏంటి, ఇటువంటి టెన్షన్స్ పడకుండా ఫస్ట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయండి. తద్వారా ఏంటి అంటే ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ సాధించడం ద్వారా ఇంటర్మీడియట్లో వచ్చే మార్కుల మెరిట్ మీద కొన్ని కాలేజీలు ఇంజనీరింగ్ సీట్లు ఆఫర్ చేస్తాయి. ఇది తెలుసుకుంటే మనం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేస్తాము, మంచి మార్కులు సాధిస్తాము. ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయిన తరువాత చాలామంది పిల్లల ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, ఇన్ని రోజులు కష్టపడి చదివాము, ఎగ్జామ్స్ అయిపోయినాయి, బాగా రాసాము, సో రెస్ట్ తీసుకుందాం, హాలిడేకి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం, ఇలా ఆలోచించే పిల్లలు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇంటర్ అయిపోయిన తరువాత ఎంసెట్ పరీక్షకు మధ్యలో ఒక 45 days టైం ఉంటుంది. దీనిని చాలామంది పిల్లలు, తెలిసిన వాళ్ళు, అవేర్నెస్ ఉన్నవాళ్ళు షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకోవడానికి వినియోగిస్తారు. ఎవరైతే అలా షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకుని ఎంసెట్ లాంటి ఎగ్జామ్లో మంచి ర్యాంక్ సాధిస్తారో వాళ్ళకు మంచి కాలేజీలో బీటెక్లో అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. తెలియని పిల్లలు ఎంసెట్ అటెంప్ట్ చేస్తే చాలు, మాకున్న రిజర్వేషన్ వల్ల ఏదో ఒక కాలేజీలో సీట్ వస్తుంది అని చెప్పి నెగ్లెక్ట్ చేసే పిల్లలు తర్వాత ఇబ్బంది పడతారు. ఎందుకు అంటే మనకొచ్చే ఎంసెట్ ర్యాంకు మన కాలేజీని డిసైడ్ చేస్తుంది, మన బ్రాంచ్ని డిసైడ్ చేస్తుంది. మన కాలేజు, మన బ్రాంచు రేపు మనకు వచ్చే ప్లేస్మెంట్ని డిసైడ్ చేస్తుంది. ఆ ప్లేస్మెంట్ కోసమే మనం ఇన్ని రోజులు పడే కష్టం కూడా, మన తల్లిదండ్రులు ఎదురు చూసేదైనా మనం ఎదురు చూసేదైనా, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మంచి కంపెనీలో మంచి శాలరీతో మంచి జాబ్ రావాలి అని కలలు కంటుంటాం. ఈ కలలకు స్టార్టింగ్ పాయింట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్తో పాటు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో మనకు వచ్చే మార్కులతో పాటు ఎంసెట్ లాంటి, జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్లో మనకు వచ్చే ర్యాంక్ కూడా చాలా దోహదపడుతుంది. ఇది తెలియని పిల్లలు టైం వేస్ట్ చేస్తారు. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్ టైం వేస్ట్ చేయకుండా ఉన్న టైంని ప్లాన్ చేసుకుని ఎంసెట్లో మంచి ర్యాంక్ సంపాదించడానికి ఆ టైంని మీరు వినియోగించుకున్నట్లయితే మీకు వచ్చే ర్యాంక్ వల్ల మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. చాలామంది పిల్లలకు అవేర్నెస్ ఉండదు, ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఇంజనీరింగ్లో ఎన్ని బ్రాంచ్లు ఉంటాయి, ఏ బ్రాంచ్లో అడ్మిషన్ వస్తే, ఏ బ్రాంచ్ నేను చదివితే నాకు మంచి జాబ్ అవకాశాలు ఉంటాయి. ఇటువంటి డౌట్లు చాలామందికి ఉంటాయి. అందరికీ అవేర్నెస్ ఉండదు. ఎవరైతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏ బ్రాంచ్ చెప్తారో ఆ బ్రాంచ్కే స్టిక్ ఆన్ అయి ఉంటారు పిల్లలు. కానీ అసలు తెలుసుకోవాల్సిన విధానం ఏంటి అంటే, ఈరోజు ఇంజనీరింగ్లో ఏ గ్రూప్ చదివితే మంచి జాబ్ అవకాశాలు ఉన్నాయి అనేది ఒకసారి మనం స్టడీ చేసి, ఆల్రెడీ జాబ్ చేస్తున్న ఐటీ కంపెనీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా జాబ్ చేస్తున్న ఎంప్లాయీస్తో డిస్కస్ చేసి, ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న, లేదా మనకంటే ముందు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి 3rd year 4th year చదువుతున్న పిల్లలతో డిస్కస్ చేయడం ద్వారా మనం మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఎవరికి ఏ డౌట్ ఉన్నా మన టీంని కాంటాక్ట్ చేస్తే మన టీం మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఈ రోజున్న ట్రెండింగ్ ప్రకారము చాలామంది పిల్లలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇటువంటి డిపార్ట్మెంట్స్ చదవడం ద్వారా ఐటీ ఇండస్ట్రీస్లో నంబర్ ఆఫ్ జాబ్స్ని పొందుతున్నారు. దీని గురించి ఒక్కసారి తెలుసుకుని, లేదు నాకు వేరే సెక్టార్లో ఇంట్రెస్ట్ ఉంది, లైక్ మెకానికల్, కెమికల్, ఆటోమొబైల్, మైనింగ్, ఏరోనాటికల్, ఇట్లా
నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్లో నాకున్న ఇంట్రెస్ట్ ఇది, నా టార్గెట్ ఇది, నేను 4 years తర్వాత నేను చేరుకోవాల్సిన డెస్టినేషన్ ఇది. ఇట్లా ఎవరికైతే వాళ్ళకి క్లారిటీ ఉంటుందో వాళ్ళు ఎటువంటి తడబాటు లేకుండా వాళ్ళు అనుకున్న గమ్యాన్ని సులువుగా చేరొచ్చు. ఖచ్చితమైన నిర్దిష్టమైన ప్లానింగ్ ఉంటే. ఈ ప్లానింగ్ చాలామంది పిల్లల్లో ఉండదు. ఎందుకు అనంటే గైడెన్స్ లోపం. తల్లిదండ్రులేమో చదువుకోరు, పెద్దగా చదువుకొని ఉండరు. తల్లిదండ్రులు ఏదో చిన్న కూలి పని చేసుకోవడం, చిన్న వ్యాపారం చేసుకోవడం, విలేజెస్లో ఉండిపోవడం, ఇటువంటి వాళ్ళ పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడటం మనం చూస్తాం. ఎందుకు అంటే ఎవరైతే చదువుకొని ఆల్రెడీ పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తారో వాళ్ళ పిల్లలకు పెద్దగా ఇబ్బంది లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేస్తారు, ఎంతో కొంత తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకొని ఒక ప్లాన్ చేసి పిల్లల్ని గైడ్ చేస్తారు. కానీ ఎవరైతే ఈ పేద మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో, ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకొని, చిన్న కాలేజీల్లో చదువుకొని, తక్కువ ఫీజు కాలేజీల్లో చదువుకొని ఈరోజు పెద్ద పెద్ద కలలు కంటారో వారు ముఖ్యంగా ఇప్పుడు కరెక్ట్గా జాగ్రత్తగా డెసిషన్ తీసుకుంటే, ఈరోజు మనం తీసుకునే డెసిషనే రేపు మన భవిష్యత్తు, మన కుటుంబం యొక్క భవిష్యత్తు కూడా. ఇలా ఆలోచించిన పిల్లలకు ఎటువంటి సందేహం ఉన్నా ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఏ కాలేజీలో ఏ బ్రాంచెస్ ఉన్నాయి, నేను ఏ బ్రాంచ్ చదువుకుంటే నాకు మంచి జాబ్ వస్తుంది, లేదు నా టార్గెట్ ఇది, నేను పలానా ఎంఎన్సి కంపెనీకి వెళ్ళాలి, ఒక స్టార్టప్ కంపెనీ నేనే పెట్టాలి, లేదు నేను ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, నా టార్గెట్ ఇది, నా అంబిషన్ ఇది, నా గోల్ ఇది. ఇలా ఎవరైతే కలలు కంటారో అటువంటి పిల్లలకు ఈ గైడెన్స్ లోపం వల్ల రేపు ఇబ్బంది పడి వాళ్ళు అనుకున్న స్థాయికి చేరుకోలేక ఇబ్బంది పడుతుంటారు. అటువంటి పిల్లలకు ఎటువంటి సందేహం ఉన్నా మన టీంని కాంటాక్ట్ చేస్తే ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు. మన టీం సైజ్ 50 members ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా బీటెక్, ఎంటెక్ చదువుకున్న పిల్లలే. వీళ్ళని అడగడం ద్వారా ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసుకుంటే ఏ భవిష్యత్తుకి ఏ అవకాశాలు ఉంటాయి అనే విషయాలు, ఇంజనీరింగ్ 4 ఏళ్ళు చదువుకుంటున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే ఏ ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎటువంటి ఇబ్బంది వచ్చినా మధ్యలో ఆగిపోకుండా 4 ఏళ్ళు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఎలా పట్టా పొందాలి, ఫైనల్ ఇయర్లో ఉండగానే ఎలా క్యాంపస్ ప్లేస్మెంట్స్ని క్రాక్ చేయాలి, మనం అనుకున్న డెస్టినేషన్ని రీచ్ అవ్వాలి, ఇటువంటి ఏ ప్రశ్నకైనా సమాధానం కావాలి అంటే దీని మీద ఉన్న ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేస్తే మన టీం మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే ఏ ఒక్క స్టూడెంట్ కూడా తెలిసి తెలియక రాంగ్ గైడెన్స్ ద్వారా, తప్పుడు నిర్ణయాల ద్వారా వేరే మార్గంలో వెళ్ళి భవిష్యత్తులో సెటిల్ అవ్వడానికి ఇబ్బంది పడకూడదు. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇంటర్మీడియట్ వరకు అటు చిన్నపిల్లలు కాదు, ఇటు పెద్ద పిల్లలు కాదు, తెలిసి తెలియని వయసు. ఇంటర్మీడియట్ వరకు బాగా కష్టపడి చదివే తెలివి ఉంది, టాలెంట్ ఉంది, మంచి మార్కులు తెచ్చుకునే సత్తా ఉంది. కానీ నెక్స్ట్ ఏంటో గెస్ చేసే ఆలోచన లేదు, చెప్పేవాళ్ళు లేరు. తెలియక ఏదైనా వేరే మీకు నచ్చని కాలేజీలో, నచ్చని బ్రాంచ్లో సీట్ వస్తే 4 years ఇబ్బంది పడతారు, మానసిక స్థితి డల్ అవుతుంది, తద్వారా మీరు అనుకున్న గోల్ నుంచి మెల్లగా దూరం అవుతుంటారు. ఇలాంటి పిల్లలు మీరు దూరం అవటమే కాదు, మీ ఫ్యామిలీ పరిస్థితులు కూడా కిందికి వెళ్ళిపోతుంటాయి. మీరు ఎప్పుడైతే నేను 4 ఏళ్ళు కష్టపడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, నెలకు ఒక 50,000, ₹1,00,000 మధ్యలో నా జీతం ఉండాలి, నేను ఒకేసారి 10 లక్షలకి టార్గెట్ పెట్టలేకపోయినా నా ఫ్యామిలీ పరిస్థితి మారాలి అంటే నెలకు ఒక ₹1,00,000 జీతం వస్తే మా ఫ్యామిలీ పరిస్థితి మారుతుంది, మా అమ్మ నాన్న నేను మా ఫ్యామిలీ హ్యాపీగా రెస్పెక్టబుల్గా సొసైటీలో ఫ్యామిలీని లీడ్ చేయొచ్చు. ఇలా చాలామంది పిల్లలు కలలు కంటుంటారు. కానీ వాళ్ళకు తెలియక రాంగ్ డెసిషన్ తీసుకోవడం ద్వారా ఇబ్బంది పడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, తెలంగాణ మొత్తంలో ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఏ కాలేజీలో ఏమేం బ్రాంచ్లు ఉన్నాయి, ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, మరి నేను ఇప్పుడు ఏఐఎంఎల్ అనుకుంటున్నాను లేదా ఏఐడిఎస్ అనుకుంటున్నాను, మరి ఆ బ్రాంచ్లో సీట్ రావాలంటే నాకు ఎంసెట్లో ఎంత ర్యాంక్ రావాలి, నాకున్న రిజర్వేషన్ ఏంటి, నాకున్న క్వాలిఫికేషన్ ఏంటి, నాకున్న ఎలిజిబిలిటీ ఏంటి, మరి ఈ కట్ ఆఫ్ ర్యాంక్ సిస్టమ్ ఎక్కడ చెక్ చేసుకోవాలి, నీకు ఆల్మోస్ట్ తెలిసిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎస్సీ ఉన్నాను, ఎస్టీ ఉన్నాను, బీసీ ఉన్నాను, ఓసీ ఉన్నాను. నువ్వు ఉన్న రిజర్వేషన్కి, నీకున్న ఎంసెట్ ర్యాంక్కి పోయిన సంవత్సరం ఈ కాలేజెస్లో నువ్వు అనుకున్న బ్రాంచ్లో అడ్మిషన్స్ వచ్చినాయి, ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా అలాట్మెంట్స్ వచ్చినాయి.
అని నీకు ముందే తెలిసిందనుకో, నీకు ర్యాంక్ రాగానే నీకు ఒక ఆలోచన వస్తుంది, నీకు ఒక ఐడియా వస్తుంది, నాకు వచ్చిన ర్యాంకుకు నాకున్న రిజర్వేషన్కు ఈ కాలేజీలో అయితే సీట్ వస్తుంది అనే క్లారిటీ నీకున్నప్పుడు నువ్వు ఎక్కడా తడబడకుండా హ్యాపీగా కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యి ఆప్షన్స్ పెట్టేసుకొని నీకున్న క్లారిటీ ప్రకారం నువ్వు అనుకున్న కాలేజీలో మంచి బ్రాంచ్లో సీట్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ తెలియలేదు, 5,000 వచ్చిన వాళ్ళు టాప్ 10 కాలేజెసే అడిగి, 50,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు టాప్ 10 కాలేజెస్కే ట్రై చేసి, 1,00,000 మీద ర్యాంక్ వచ్చిన పిల్లలు కూడా టాప్ 10 టాప్ 20 కాలేజెస్కి ట్రై చేసి సీట్లు రాక డల్ అయ్యి, సరే ఎలాగో రాలేదు కదా ఏదో ఒకటి అనుకుని వెనకబడిపోవడం, వచ్చిన దాంతో అడ్జస్ట్ అయిపోవడం, కాంప్రమైజ్ అయిపోవడం, తర్వాత భవిష్యత్తులో ఇబ్బంది పడటం, ఇటువంటివి మనం చాలా చూస్తుంటాం. సో ఈరోజు ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి ఇంజనీరింగ్ చదువుకొని మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యి ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అని కలలు గలే పిల్లలకు ఫస్ట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా టైం వేస్ట్ చేయకుండా మంచి కోచింగ్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ కోచింగ్ తీసుకోవాలి, షార్ట్ టర్మ్ కోచింగ్కి ఇంత ఫీజు ఉంటుంది, మరి ఆ ఫీజు పేరెంట్స్ కట్టలేరు. అటువంటి పిల్లలు ఇంక వెంటనే కోచింగ్ లేకుండా డైరెక్ట్ వితౌట్ ఎనీ ప్రిపరేషన్ ఎనీ ప్రాక్టీస్ డైరెక్ట్గా ఎగ్జామ్కి పోయి రాస్తే అనుకున్న ర్యాంక్ రాదు. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, చాలా సంస్థలు, చాలా ఆర్గనైజేషన్స్, కొన్ని గవర్నమెంట్ సెంటర్స్ కూడా ఫ్రీ కోచింగ్స్ ఇచ్చే ప్లేసెస్ ఉన్నాయి. అవి తెలుసుకున్నాం అనుకోండి, ఫ్యామిలీ ఎలాగో షార్ట్ టర్మ్ కోచింగ్ ఫీజు కట్టలేరు, మనం డబ్బులు కట్టి వెళ్ళి ఎంసెట్ కోచింగ్ తీసుకోలేము, కానీ పలానా దగ్గర ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు అని మనకు తెలిస్తే దాన్ని యూటిలైజ్ చేసుకుంటాం కదా, దాన్ని ఉపయోగించుకుంటాం కదా, అక్కడికి వెళ్ళి మనం చదువుకుంటాం కదా. అలా చదువుకొని టైం వేస్ట్ కాకుండా ప్రిపేర్ అయ్యి ఎంసెట్ ఎగ్జామ్లో మంచి పర్ఫార్మెన్స్ చేయడం ద్వారా మంచి ర్యాంక్ వస్తుంది కదా. ఈ ర్యాంకే రేపు మనకి మంచి కాలేజు, మంచి భవిష్యత్తుని ఇస్తుంది కదా. కాబట్టి తెలుసుకోవడం ఇంపార్టెంటు, తెలియకపోవడం తప్పే కాదు, తెలుసుకోకపోవడం తప్పు. తెలియకపోతే కాంటాక్ట్ చేయండి, మన వాళ్ళు 1 రూపీ కూడా ఛార్జ్ చేయకుండా నువ్వు ఎక్కడికి వెళ్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నువ్వు ఎలా ఆలోచించాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా బాగుపడాలి, ప్రతి విషయం పిన్ టు పిన్ గైడ్ చేస్తారు. కొంతమంది ఆడపిల్లలు నేను పర్టికులర్గా గర్ల్స్ కాలేజీకే వెళ్ళాలి అనుకుంటారు. వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎన్ని గర్ల్స్ కాలేజీలు ఉన్నాయి ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ, ఏ కాలేజెస్కి ఏ ర్యాంక్ ఉంది, ఏ పొజిషన్లో ఉంది, ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఎంత ఉంది, పాస్ పర్సంటేజ్ ఎంత ఉండాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ప్రతి విషయాన్ని మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గైడ్ చేస్తారు. మధ్యతరగతి తల్లిదండ్రులు కూడా చాలామంది వాళ్ళకేమో తెలియదు, కంగారు పడుతుంటారు. ఇన్ని రోజులు ఇంటర్మీడియట్ అయిపోయింది, మా వాడిది నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, పలానా కాలేజీకి వెళ్తే ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, నేను కట్టలేను, సో వేరే నిర్ణయం తీసుకుందాం, ఆపేద్దాం, మ్యారేజ్ చేద్దాం, లేకపోతే ఇంకేదైనా జాబ్ పెట్టిద్దాం, ఇలా తెలిసి తెలియక రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు. ఎవరికైనా బ్యాంకులు లోన్ ఇస్తాయి, గవర్నమెంట్లో చదువుకున్న పిల్లలైనా ప్రైవేట్లో చదువుకున్న పిల్లలైనా ఎడ్యుకేషన్ లోన్ ద్వారా, ఒకవేళ మీకు ఆర్థిక స్తోమత లేకపోతే ఎడ్యుకేషన్ లోన్ ద్వారా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. మీకున్న రిజర్వేషన్ ద్వారా చాలా కాలేజెస్ మీకు ఫ్రీగా అడ్మిషన్స్ ఆఫర్ చేస్తాయి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటే మనం రైట్ డెసిషన్ తీసుకోవచ్చు. ఇది తెలియనప్పుడే మనం కంగారు పడతాం. పక్క వాళ్ళు ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు అంటే పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. పలానా వాళ్ళ అబ్బాయి, పలానా వాళ్ళ అమ్మాయి బాగా చదువుకున్నారు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, మాకు లేవు, సో నేను అక్కడ చదివించలేను, నేను అక్కడికి పంపించలేను. తల్లిదండ్రులు ఇంజనీరింగ్ చదివించు అనగానే ఎంత ఖర్చు అయిద్దో అని ఆలోచిస్తారు. కానీ వివరంగా తెలుసుకుంటే ఏ కాలేజీలో ఎంత ఖర్చు అయిద్ది, నా స్తోమత ఎంత, నాకు తగిన కాలేజీ ఎక్కడ ఉంది, నేను అక్కడికి వెళ్తే ఫీజు కట్టడానికి నేను ఇబ్బంది పడను, నా పాపకు లేదా బాబుకు నేను అనుకున్నట్టుగా ఇంజనీరింగ్ సర్టిఫికేట్ వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వస్తే మా కుటుంబం యొక్క పరిస్థితులు మారతాయి, ఇన్ని రోజులు నేను పడ్డ కష్టం రేపు నా పిల్లలు పడాల్సిన అవసరం లేదు అని ఆలోచిస్తూ ఎదురు చూసే వాళ్లకు ఇది గొప్ప సువర్ణ అవకాశం. ఈ ఫోన్ నంబర్కి కాల్ చేయటం ద్వారా మీకున్న డౌట్స్ అన్నీ నివృత్తి చేసుకోవడం ద్వారా మీరు మంచి నిర్ణయం తీసుకుని భవిష్యత్తులో మీరు అనుకున్న కాలేజీలో సీటు సంపాదించడమే కాకుండా దానితో పాటు మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో మంచి ఉద్యోగం, మంచి జీతం, మంచి భవిష్యత్తు, దానిని రీచ్ అవ్వడానికి ఇది ఒక సాధనంలాగా ఉపయోగపడుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరైతే పేద మధ్యతరగతి పిల్లలు అటు ఇటు కాకుండా ఆలోచించి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. మీ విజయానికి మా వంతు కృషి తప్పకుండా ఉచితంగా అందిస్తాము అని చెప్పడానికి సంతోషిస్తూ వెల్కమ్ టు ఎసెంట్ ఎడ్యూ సర్వీసెస్ హైదరాబాద్.